ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. డొనాల్డ్ ట్రంప్ భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్న ఉద్రిక్తతలను పరిష్కరించడానికి సుంకాలు ఉపయోగించాను అని ఒక ప్రకటన చేశారు. మరి దాని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా చూడబోతున్నాం. మొదటగా ట్రంప్ చేసిన ప్రకటనలు ఏంటి అని చూస్తే, సుంకాలతో యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏం చెప్పాడో క్లియర్ గా ఒకసారి మనం కూడా చూద్దాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా 2025లో భారత్ కి పాకిస్తాన్ కి మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత తాను విధించిన లేదా విధించబోతున్న సుంకాలు, అవే టారిఫ్ల గురించి బెదిరింపుల కారణంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది అని పదే పదే ప్రకటనలు చేశారు. అవి చూసి భారతీయులు విసిగిపోయారు. వాణిజ్య విధానాలు కానీ, ముఖ్యంగా అధిక సుంకాల విధింపుల గురించి కానీ, బెదిరింపుల వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, అదేనండి సీజ్ ఫైర్ కుదరడానికి దోహదపడ్డాయి అని ఆయన వాదిస్తున్నారు బలంగా. ఇక లేదు అంటే అణ్వస్త్ర దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగేది అని ట్రంప్ పేర్కొనడం కూడా జరిగింది. మరి భారత్ ఎలా స్పందించింది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ జోక్యాన్ని ఖండించింది న్యూఢిల్లీ. అయితే భారతదేశం ఈ వాదనని పూర్తిగా ఖండించింది. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ లేదా ఉద్రిక్తతల తగ్గింపుకు అమెరికా జోక్యం కానీ, ట్రంప్ సుంకాల బెదిరింపులు కానీ ఏ మాత్రం కారణం కాలేదు అని న్యూఢిల్లీ నుంచి స్పష్టంగా మనకి వర్షన్స్ అయితే వస్తున్నాయి. ఈ రెండు దేశాల సైనిక నాయకత్వం మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే శాంతి నిర్ణయం జరిగింది అని భారత్ తేల్చి చెప్తుంది. మరి ఈ విషయంలో వాణిజ్యంగా లేకపోతే సుంకాల చర్చలు లేవు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించింది. అయితే ఇప్పుడు ఈ సుంకాల నిర్ణయాల వెనక వాస్తవ పరిస్థితి ఏంటి అని చూస్తే, ట్రంప్ పాలనలో కానీ, భారతదేశం మీద అధిక సుంకాలు విధించే నిర్ణయాలు కానీ భారత్ కి పాక్ కి మధ్య ఉన్న ఉద్రిక్తతలు పరిష్కరించడానికి కాకుండా ప్రధానంగా ఈ వాణిజ్య అంశాలు, అంతేకాకుండా అంతర్జాతీయ విధానాలు కారణంగా తీసుకోబడ్డాయని తెలుస్తోంది. మొట్టమొదటిది అధిక సుంకాలు. అంటే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, అలాగే భారత్ వ్యవసాయ మార్కెట్ అమెరికా దిగుమతులకి తెరవకపోవడం, ఇలాంటి కారణాలని పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం మీద 50% వరకు సుంకాలను విధించింది. ఇది అన్నమాట అంశం. అయితే ఈ సుంకాలు చైనా లాంటి ఇతర దేశాల మీద కూడా విధించింది కదా, వాటికంటే కూడా అధికంగా ఇవి ఉండడం అనేది గమనించాల్సిన అంశం. ఇక రెండవది కోర్టులో ఎదురు దెబ్బ తగలటం. ఇదేంటి అంటే, ట్రంప్ విధించిన లిబరేషన్ డే సుంకాల్ని అమెరికా వాణిజ్య కోర్టు నిలిపివేసింది. ఈ సుంకాల్ని నిలిపివేయొద్దు అంటూ ట్రంప్ యంత్రాంగం కోర్టును అభ్యర్థిస్తూ భారత్ పాక్ రెండింటి మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈ సుంకాల అధికారాన్ని ఉపయోగించాము అని వాదిస్తుంది. మరైతే న్యాయస్థానం ఈ వాదనని పరిగణలోకి తీసుకోకుండా అధ్యక్షుడు తన అధికార పరిధిని మించి, పరిధి మించి ప్రవర్తించాడు లేదా పరిధిని అతిక్రమించారు అని క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ట్రంప్ సుంకాల విధానం వల్ల భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నట్టుగా ఎక్కువ మంది విశ్లేషకులు చెప్తున్నారు. భారతదేశం ఈ సుంకాల బెదిరింపులకి భయపడకుండా తమ దేశం యొక్క ప్రయోజనాలకే ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ దానికి అనుగుణంగా నిర్ణయాలన్నీ ఉంటాయి అని చెప్తున్నట్టు నిర్ణయాలు తీసుకుంటుందని తెలియజేస్తూ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సుంకాల వ్యవహారం మీద అమెరికా కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా చూస్తే ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం సుంకాల అధికారాన్ని భారత్ పాక్ వివాదంతో ముడిపెట్టారు. అయినప్పటికీ కూడా భారతదేశం మాత్రం ఎప్పుడూ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించలేదు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ విధాన నిర్ణయాలను తమ జాతీయ ప్రయోజనాలు ఆధారంగానే తీసుకుందనే విషయాన్ని కూడా గమనించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.